హలో ఆల్, నేను కొత్తగా హెయిర్ యాక్సెసరీస్ అలాగే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్కి సంబంధించిన ఛానల్ అనేది స్టార్ట్ చేశానండి. ఈ ఛానల్లో నేను ఇయర్ రింగ్స్ అలాగే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఇంకా హెయిర్ యాక్సెసరీస్ ఎలా మేక్ చేయాలో స్టెప్ బై స్టెప్ నీట్గా చూపిస్తానండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియోస్ని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో నేను కుందన్స్ని యూజ్ చేసి యూవీ రెజిన్తో ఇయర్ స్టడ్స్ ఎలా మేక్ చేయాలో చూపిస్తానండి. ఈ వీడియో చాలా లెంత్ అవుతుంది కాబట్టి నేను పార్ట్ 1 పార్ట్ 2 లాగా డివైడ్ చేశాను. ప్రజెంట్ మనం పార్ట్ 1 చూద్దాం. పార్ట్ 1లో మనం ఫస్ట్ ఇయర్ రింగ్స్ మేక్ చేసుకోవడానికి కొన్ని థింగ్స్ కావాలండి. అవి ఏంటంటే ఓహెచ్పి షీట్ అలాగే యూవీ రెజిన్, గ్లూ పెన్, అలాగే మీకు ఎటువంటి డిజైన్స్లో ఇయర్ రింగ్స్ కావాలో వాటికి సంబంధించిన కుందన్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలండి. తర్వాత మన డిజైన్కి ఎంత అవసరమో అంత మాత్రమే ఓహెచ్పి షీట్ని కట్ చేసుకొని యూవీ రెజిన్ని కొద్దిగా అప్లై చేసుకుంటూ మన డిజైన్ ప్రకారము కుందన్స్ని ఇలాగా సెట్ చేసుకుంటూ ఇయర్ రింగ్స్ని మేక్ చేసుకోవాలి. ఇక్కడ నేను హార్ట్ షేప్ పెరల్ కుందన్ తీసుకున్నాను, అలాగే మిడిల్లో రెడ్ కలర్ కుందన్ తీసుకున్నాను. యూవీ రెజిన్ని మాత్రం ఎక్కువగా అప్లై చేసుకోకూడదు, ఎందుకంటే ఫినిషింగ్ అనేది అస్సలు బాగోదు. ఎంత కావాలో అంత మాత్రమే అప్లై చేసుకోవాలి. లాస్ట్లో కట్ చేసేయడానికి అస్సలు బాగుండదండి కట్ చేస్తే మనకి. అందుకే కొంచెం చూసి యూవీ రెజిన్ని అప్లై చేసుకుంటూ ఇయర్ రింగ్స్ని మేక్ చేసుకోవాలి. ఈ ఇయర్ రింగ్స్ని మేక్ చేసిన తర్వాత మనము యూవీ మెషిన్ కింద వీటిని పెట్టి వీటిని కొద్దిగా సేపు సెట్ అయ్యే వరకు ఉండనివ్వాలి. ఒక 15 to 20 minutes ఉంటే ఇయర్ రింగ్స్ అనేవి రెడీ అయిపోతాయి. చూసారా ఎంత బాగున్నాయో ఇయర్ రింగ్స్, నాకైతే చాలా బాగా నచ్చాయండి. నేను పార్ట్ 2లో ఇయర్ రింగ్స్ నేను పెట్టుకున్న పిక్ని యాడ్ చేస్తాను చూడండి. ఎటువంటి టైప్ ఆఫ్ అకేషన్కైనా కూడా ఇవి చాలా బాగా సెట్ అవుతాయి. చూసారా ఎంత బాగున్నాయో, మంచి ఎలిగెంట్ లుక్ వస్తుందండి. ఇది వచ్చేసి యూవీ మెషిన్ అండి. ఫ్లిప్కార్ట్, అమెజాన్లలో అవైలబుల్గా ఉంటుంది. చాలా అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉంటుందండి. ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ మీకు కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇలాగ యూవీ మిషన్ని ఆన్ చేసుకొని ఇందాక మనము ఓహెచ్పి షీట్ మీద కుందన్స్ని ఇలాగ మేక్ చేసాం కదా ఇయర్ రింగ్స్ లాగా, వాటిని యూవీ లైట్ కింద తెచ్చి పెట్టాలండి. కొంతసేపు సెట్ అయ్యే వరకు పెట్టేయాలి, ఒక 15 to 20 minutes. తర్వాత అవుట్పుట్ అనేది నేను పార్ట్ 2లో చూపిస్తానండి. ఇంతవరకు మీరు స్కిప్ చేయకుండా వీడియో చూసింటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.